ఈ పొలంలో ఉన్న రైతన్నను ఆశ్చర్యం కలిగించే విషయాలు చెప్తా ఉన్నాడు. ఈ రైతన్నను అడిగే, అన్న మీ పంటలేకి ఎవరైనా ఎన్యూమరేషన్ చేయడానికి ఎవరైనా వచ్చారా అని. ఈ రైతులే కాదు, ఎక్కడ రాష్ట్రంలో ఉన్న ఏ రైతుని అడిగినా కూడా, అన్న ఎవరి పొలంలోకి కూడా, ఏ రైతు దగ్గరికి కూడా పొలంలోకి ఎవరు కూడా ఎన్యూమరేషన్ కు రాలేదన్నా అన్న మాట వినిపిస్తుంది. కృష్ణా కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్, ఈ ప్రొసీడింగ్స్ లో కృష్ణా కలెక్టర్ ఏమంటాడు తెలుసా? 30వ తారీఖు తను ఈ ప్రొసీడింగ్స్ ఇస్తూ తను ఏమంటాడు, ఎన్యూమరేషన్ ఆఫ్ క్రాప్ డ్యామేజ్ అండ్ సోషల్ ఆడిట్, ఎన్యూమరేషన్ అయిపోవాలా, సోషల్ ఆడిట్ అయిపోవాలా, టు బి కంప్లీటెడ్ బై 31st, అంటే ఒక రోజు. 30వ తేదీ ప్రొసీడింగ్స్ ఇస్తాడు, 31వ తారీఖు కల్లా సోషల్ ఆడిట్ అయిపోవాలా, ఎన్యూమరేషన్ అయిపోవాలంటాడు. అండ్ ఎనీ గ్రీవెన్సెస్ షెల్ బి రిడ్రెస్డ్ ఇమీడియట్లీ. ఒక రోజు టైం. అంటే ఎంత నిర్దాక్షిణ్యంగా వీళ్ళు ఎవడో కూడా వీళ్ళ టైం ఇచ్చింది ఒక రోజు. అంటే దాని అర్థం ఏంది? ఎన్యూమరేషన్ అనేది ఎవడో కూడా పంట పొలాలకు వచ్చి చేసే కార్యక్రమం జరగదు. అసలు ఎన్యూమరేషన్ అంటే ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారిని అడగాలి ఫస్ట్ ఈ పాయింట్. సో సుంకు విరిగిపోయిందా లేదా అది చూడాలి, పొలంలోకి వచ్చి దిగి చూడాలి ఎన్యూమరేషన్ చేసేవాడు. ఇది చూడకుండా, ఇది చెయ్యకుండా ఎన్యూమరేషన్ అయిపోయిందని అంటాను. ఎన్యూమరేషన్ మాది జరగలేదు, మా దగ్గరికి ఎవడు రాలేదు అని అంటే వెటకారం చేసి మాట్లాడుతున్నారు వాళ్ళను. ఎన్యూమరేషన్ మాత్రం జరగదు.